కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. రేపో మాపో మోడీ టీంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేబినెట్ కూర్పుపై ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా కసరత్తు పూర్తి చేశారని సమాచారం. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరికి ఊస్టింగ్, మరికొందరికి ప్రమోషన్ ఉంటాయని బీజేపీ వర్గాల టాక్. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీట వేస్తారని చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరికి మోడీ మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుందనే చర్చ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కేబినెట్ విస్తరణపై తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ స్పందన. కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు ఉండబోతాయని చెప్పేసి గత 2-3 రోజులుగా ప్రచారం జోరందుకుంది. సో మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఇటీవల 2 రోజుల క్రితము ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం, ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ కావడంతో సో ఈ మొత్తం ఏదైతే జరుగుతున్న ప్రచారం ఉందో దానికి మరింత బలోపేతాన్ని ఇచ్చేలా కనబడుతుంది. సో గత కొద్ది రోజులుగా కూడా వారం 10 రోజులుగా కూడా కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. సో అనుకున్న దాన్ని పట్టం అంటే మన ప్రస్తుతానికైతే ఎందుకు ఈ వాదన వస్తుందంటే ఇటీవల కాలంలో కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నీట్ పరీక్ష తర్వాత ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందో సో దాని తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సో దానికి సంబంధించి ప్రధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ యాదవ్ పైన ఆ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వచ్చాయి. దీనికంతా కూడా కేంద్రం బాధ్యత వహించాల్సిందే కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. అప్పటికే కొంత కసరత్తు జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో బీజేపీకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అదే సందర్భంలో ఎన్డీఏకి సంబంధించి కూటమిని మరింత స్ట్రెంథెన్ చేయాలన్న ఒక ఆలోచనలో కొంత ముందడుగు పడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా నీట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ రూపంలో ఆ పరీక్షా పత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సందర్భంలో ఇప్పటి వరకు ఎప్పుడు గతంలో జరిగినట్టుగా దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభుత్వంపై ఈ యొక్క పరీక్ష నిర్వహణలో సంబంధించి తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. సో అప్పటి నుంచే దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ పైన పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ కేంద్రం కూడా కాస్త చూస్తూ ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ పై ఆరోపణలు వస్తున్న క్రమంలోనే మరోవైపు కసరత్తు కూడా కేంద్రంలో భారీ మార్పులకు కసరత్తు చేయాలనుకుంటుంది కేంద్ర మంత్రివర్గంలో. దానికి ప్రధానంగా కారణాలు ఒకవైపేమో భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సంసిద్ధం కావడంతో పాటుగా ఇటీవల కాలంలో నితీష్ బీహార్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత అతను రాజ్యసభకు వెళ్లడం, అందులోనూ కీలకంగా ఇప్పుడు రాజ్యసభగా సభ్యుడిగా ఉండడంతో అతనికి కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రి పదవి కేటాయించాలనే ఒక ఆలోచనలో ఇటు మోడీ, అమిత్ షా ఉన్నారు. దాంతో పాటుగా ఇటీవల కాలం దేశవ్యాప్తంగా కొన్ని చేసుకున్న అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి వెస్ట్ బెంగాల్ సంబంధించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అద్భుత ఘన విజయం సాధించడం, దానికి తోడు వెస్ట్ బెంగాల్లో కీలకంగా 19 మందికి పైగా ఎంపీలు అంతా కూడా టీఎంసీ ఎంపీలంతా కూడా ఇండియాకు మద్దతు తెలుపుతూ బహిరంగంగా లేఖ రాయడం. సో ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీలకు సంబంధించి కొంతమందిని మంత్రివర్గంలో తీసుకుంటారు అనేది ఒక ప్రచారం ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి సంబంధించి కూడా 6 ఎంపీలు ఇప్పటికే ఇండియాకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో అందులో కూడా ఒకరికి కీలకమైన వ్యక్తికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని చెప్పేసి చర్చ జరుగుతోంది. సో ఒకవైపు వెస్ట్ బెంగాల్, మరోవైపు మహారాష్ట్రతో పాటు బీహార్, ఇలా మొత్తం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి యువ ఎంపీలకు అవకాశం కల్పిస్తారు మంత్రివర్గంలో. అదే సందర్భంలో గతంలో చాలా సీనియర్ గా అనుభవం కలిగినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన నేతలు ఎంపీలుగా ఉన్నారో వాళ్ళందరినీ భవిష్యత్తులో జరగబోయే రాష్ట్రాలకు లేకుంటే ఎందుకంటే సాధారణ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా వారికి ఇన్ఛార్జీలుగా అప్పచెప్తారు. పార్టీ కోసం వాడుకోవాలి, పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంపీలను వాడుకోవాలి, సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఎంపీలను వాడుకోవాలనే ఆలోచనలో మోడీ, అమిత్ షా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. సో ముఖ్యంగా ఈసారి కేబినెట్ కూర్పులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రాధాన్యం దక్కే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి కేంద్ర కేబినెట్ లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? మొత్తంగా కేవలం తెలంగాణ, ఆంధ్రాకే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అనూహ్యమైన మార్పులకు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. సో ఒక్క రకంగా మనం చెప్పాలంటే సో కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 10-15 మందికి శాఖల మార్పుతో పాటుగా ఒకరిద్దరిని తప్పిస్తారు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో ముఖ్యంగా ఎవరికి వద్దకు ఎందుకు ఈ టాపిక్ తెరపైకి వస్తుందంటే శక్తికాంత్ దాస్, ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు సుదీర్ఘంగా, అంటే 4 దశాబ్దాల పాటు ఐఏఎస్ ఆ సేవలు ఇచ్చారు. సో అతను ఐఏఎస్ గా కొనసాగాడు. దాంతో పాటు ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా హోదాలో ఉంటున్నాడు. సో గతంలో నోట్ల రద్దు కావచ్చు, అదేవిధంగా
అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు. సో దేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ పైన పట్టు ఉండి మొత్తంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్బీఐ గవర్నర్ గా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం దేశానికి సంబంధించి కొంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొంత సుదీర్ఘంగా అనుభవం కలిగిన నాయకుడు ఉండాలి గాడిన పెట్టడానికి అనే ఒక ఆలోచనలో మోడీ ఉన్నాడు. సో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెడుతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను చక్కగా నిర్వహించినప్పటికీ సో కొంత మరింత దాన్ని బలోపేతం చేసే దిశగా కూడా దానికి ఆర్థిక మొత్తం వ్యవస్థ పైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉన్నటువంటి శక్తికాంత్ దాస్ను ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారు అని చెప్పేసి మోడీ కేబినెట్ తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో శక్తికాంత్ దాస్ పేరు దాదాపు ఖరారైనట్టుగానే ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో ఇప్పటి వరకు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కు అత్యంత కీలకమైన మరొక శాఖ ఏదైందో విద్యాశాఖను, ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఎంట్రెన్స్లకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని పురోగతి కోసము సో నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖను కేటాయిస్తారని చెప్పి చర్చ జరుగుతుంది. దీనికి తోడు అనేకమైనటువంటి శాఖలు కొంత మార్పులు, కీలకమైన శాఖలకు సంబంధించి మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి రైల్వే కావచ్చు, అదేవిధంగా బొగ్గు శాఖ మైనింగ్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండబోతుందని తెలుస్తుంది. సో మీరు అన్నట్టుగా మొత్తంగా కూడా ఒకవైపు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెలకొన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా వారిని మంత్రివర్గంలో తీసుకోవడం ఒక అంశం అయితే, ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైనది మొత్తంగా కూడా మోడీ అమిత్ షాకి ఇప్పటి వరకు కూడా నార్త్ కు సంబంధించి నార్త్ వైపు బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, పట్టు సాధించింది. వెస్ట్ బెంగాల్ లాంటి అత్యంత కీలకమైనటువంటి, ఎందుకంటే ఒకవైపు కమ్యూనిస్టులు అనుకోవచ్చు, లేకుంటే దీదీ లాంటి మమతా బెనర్జీ లాంటి శక్తివంతమైన నాయకురాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ సాధ్యం కాదనుకున్న చోట అక్కడ అధికారంలోకి వచ్చింది. సో వెస్ట్ బెంగాల్లో పాగా వేయగలిగింది. సో అలాంటి వెస్ట్ బెంగాల్ లో పాగా వేయగలిగింది. ఈ తెలంగాణకు సంబంధించి కావచ్చు, మొత్తం సౌత్ సైడ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు మనకు పార్టీకి సంబంధించి కొంత స్కోప్ ఉన్నప్పటికీ ఎక్కడో మనం కొంత మిస్ అవుతున్నామో, అక్కడ అధికారానికి వచ్చే అవకాశం ఉన్నా దాన్ని ఎందుకు మనం ఓట్ల రూపంలో సీట్ల రూపంలో మంచుకోలేకపోతున్నాం అనే ఒక వేదన మాత్రం ఆ బీజేపీ అగ్రనేతలు ఉంది. ముఖ్యంగా మోడీ అమిత్ షా అవకాశం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడల్లా, లేకపోతే ఢిల్లీకి సంబంధించి తెలంగాణ నేతలతో సమావేశమైనప్పుడల్లా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో అక్కడ ప్రజల్లో కొంత బీజేపీకి సానుకూలంగా ఉంది. అయినప్పటికీ ఎక్కడో కొంత గ్యాప్ ఉంది, నేతల మధ్య గ్యాబా, లేకుంటే ఏదో ఒక అవకాశం వచ్చినప్పటికీ ప్రజల అవకాశం ఇస్తామని ప్రయత్నిస్తున్నప్పటికీ నేతలు దాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు అనే ఒక భావన మాత్రం అధిష్టాన పెద్దలు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి చెక్ పెట్టాలంటుంది. సో భవిష్యత్తులో, ఎందుకంటే ఇటీవల కాలంలో అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలతో పాటు మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒంటరి పోరుకే సిద్ధపడతాము, ఇక నుంచి పొత్తులకు కాకుండా బీజేపీ తన ఒంటరిగానే పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడంతో పాటు కూటమిగా కాకుండా ఒంటరిగానే ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చిన అవకాశం ఉంది. సో గతంలో అధికారంలో ఉంది. సో ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాబట్టి నెక్స్ట్ తదుపరి కర్ణాటకలో కూడా ఈజీగానే అధికారం రాగలుగుతామని ఒక భావనలో, ఒక ఆలోచనలో ఇటు బీజేపీ అధిష్టానం ఉంది. ఇక నెక్స్ట్ తమిళనాడులో రీసెంట్ గా ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది, కానీ సరైన సీట్లు సంపాదించుకోలేకపోయింది. కేవలం ఒకే సీటుకు మాత్రమే పరిమితమైంది. సో ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలు ఎంత ప్రయత్నించినా తమిళనాడులో కొంత సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉంది కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం కూటమి బీజేపీకి సంబంధించి ఎంపీలుగా ఉన్న వారికి మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేనకు సంబంధించి ఒకరికి అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. సో పవన్ కళ్యాణ్ కొంత కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే జనసేనకు అవకాశం ఉంటుందా, లేని పక్షంలో బీజేపీకి సంబంధించి మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని ఒక చర్చ జరుగుతుంది. అలాంటి తరుణంలో చాలా కొన్ని పేర్లు అత్యంత కీలకంగా వినబడుతూ ఉన్నాయి. ఒకటి సీఎం రమేష్ పేరుతో పాటు ఇతరత్ర కొన్ని కీలకమైన పేర్లు కూడా వినబడుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పురంధరేశ్వరి కావచ్చు, అదే సందర్భంలో సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీకి సంబంధించి మంత్రులుగా కేంద్ర మంత్రివర్గం తీసుకుంటారా, ఎందుకంటే మరింత బీజేపీని స్ట్రెంథన్ చేయాలన్న ఆలోచనలు ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఒకవైపు ఇది కేవలం ప్రచారం మాత్రమే. సో ఆచరణ సాధ్యం అవుతుందా లేదా కూడా చూడాలి. సో ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, అదే మరోవైపు బండి సంజయ్ ఉన్నారు. సో ఇద్దరితో పాటు మరొకరిని తీసుకుంటారు అనేది ఒక చర్చ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల తెలంగాణలో కొంత
ఓటు బ్యాంకును బీజేపీ పెంచుకోగలిగింది. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకుంటే లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. సో ఓటు బ్యాంకును కూడా కొంత పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కొంత అధికారంకి వచ్చే స్కోప్ ఉంది. సో దీనిపై మరింత సీరియస్ గా దృష్టి పెట్టాలి అనే ఒక ఆలోచన బీజేపీ అధిష్టానం పెద్దలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల పాత్ర కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కిషన్ రెడ్డి ఉన్నారు. సో బీసీ సామాజిక వర్గం అందులో అత్యంత కీలకమైనది. మొత్తం ఎంటైర్ తెలంగాణకు సంబంధించి మున్నూరు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి అందులో బండి సంజయ్ ఉన్నారు. సో మరొక సామాజిక వర్గం ముదిరాజ్ కమ్యూనిటీ. సో మొత్తం బీసీలకు సంబంధించి ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో మొత్తం ఈ బీసీ కమ్యూనిటీ తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. అతి కీలకమైన సామాజిక వర్గం బీసీలో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీకి సంబంధించి అత్యంత కీలకమైన వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకుంటే బాగుంటుంది. సో మొత్తంగా బీసీ పార్టీ బీజేపీ బీసీ పార్టీ అని ఇప్పటికే ముద్ర ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన కీలక నేతలు ఉంటే అందులో ముఖ్యంగా ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి ఈటల రాజేందర్ పేరు తెరపై కనబడుతూ ఉంది, తెరపైకి వస్తోంది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు అని చర్చ ఉంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈటల రాజేందర్ సేవలు ఎలా వినియోగించుకోవాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే బీజేపీలో చేరినప్పటి నుంచే ఈటల రాజేందర్ పైన ఈటల రాజేందర్ సేవలను పార్టీకి బలోపేతం కోసం ఎలా వినియోగించుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది. ఆ క్రమంలోనే మొదట బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా చేస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా రామచంద్రరావు పేరు ఖరారైంది. అప్పటి నుంచి కూడా నెక్స్ట్ కేంద్ర మంత్రి వర్గంలో ఇప్పుడు ఈటల రాజేందర్ కు అవకాశం కల్పిస్తారు అనేది ఒక చర్చ సాగుతుంది. నిజంగానే కనుక అట్లా కలిస్తే బీజేపీకి సంబంధించి రెడ్డి బీసీ మొత్తంగా బీసీకి సంబంధించి కాంబినేషన్ తో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలనే ఒక ఆలోచన ఉన్నట్టుంది. సో సుదీర్ఘంగా రాజకీయ అనుభవం కలిగినటువంటి ఈటల రాజేందర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఒకవైపు ఉద్యమకారుడిగా పేరుంది. అందులో అందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి. సో మొత్తంగా కూడా అన్ని రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ జనాలతో నిత్యం కూడా అందుబాటులో ఉంటాడు అనే ఒక అతనికి ముద్ర ఉన్న నేపథ్యంలో సో మొత్తంగా ఈటల రాజేందర్ ను మంత్రివర్గంలో తీసుకుంటే అది ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసుకోవడానికి, అదే సందర్భంలో ముదిరాజ్ తో పాటు ఇతర కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ అంతా కూడా బీజేపీ వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉందనే ఒక ఆలోచన బీజేపీ అధిష్టానంలో ఉంది. సో మొత్తంగా కూడా ఈటల రాజేందర్ కు అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. సో ఈటల రాజేందర్ కాకుండా మరొక పేరు కూడా చర్చ జరుగుతోంది. సో అందులో మహిళా కోట కింద డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని చర్చ జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే డీకే అరుణకు కొంత ఆర్ఎస్ఎస్ వెన్నుదన్నుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా లోక్సభ ఎంపీ టికెట్ ఒక దశలో ఏంటంటే డీకే అరుణను కూడా తెలంగాణకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా చేస్తారు. సో దానికి ఆర్ఎస్ఎస్ కొంత ఒత్తిడి పెంచుతోంది. ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నాయి డీకే అరుణకు అని చెప్పేసి ప్రచారం జరిగింది. సో ఇప్పుడు మరొకసారి అలాంటి ప్రచారం జరుగుతోంది. డీకే అరుణకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారు అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి. సో 28, 29 రాబోయే 28 ఆదివారం సోమవారం అత్యంత కీలకమైనటువంటి అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నాడు. సో 2-3 రోజులు తర్వాత అంటే ఆదివారం మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా ఇక్కడ ఢిల్లీకి చేరుకుంటామని తెలుస్తోంది. సో అన్ని అనుకున్నట్టు కూడితే ఆదివారం లేదా సోమవారం రోజు ఈ యొక్క కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి విస్తరణకు సంబంధించి మరికొంత మార్పు చేర్పులకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు నీట్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మార్చే అవకాశం ఉన్నట్టు కూడా వినిపిస్తోంది కదా, మరి దాని గురించి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు లేనట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక అతిపెద్ద సవాల్ విసిన ఘటన ఏదంటే అది నీట్ పరీక్షకు సంబంధించి పరీక్ష పత్రాలు లీక్ అవడమే. ఒక రకంగా కేంద్రాన్ని మొత్తంగా డిఫెన్స్ లో పడేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ నీట్ ఎగ్జామ్ కు ఎగ్జామ్ రాశారు. సో తీరా ఎగ్జామ్ రాశాక మీ రాసిన ఎగ్జామ్ ఏదైతుందో లీక్ అయింది, పరీక్ష పత్రం లీక్ అయిందని చెప్పడం వల్ల ఒకరిద్దరు కారణం కొందరు చేసిన పని వల్ల లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తు అంధకారంగా మారింది, ఆందోళనకరంగా మారింది. సో దీంతో చాలా సెంటిమెంట్ గా మారింది. ఎంతో మంది ఒకవైపు విద్యార్థులు కావచ్చు, మరోవైపు వారి తల్లిదండ్రులు కావచ్చు. సో మొత్తంగా కూడా బీజేపీ పట్ల ఒక నీట్ పరీక్షా పత్రం లీక్ కావడంతో మొత్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన కొంత విమర్శల ఆరోపణలు వచ్చాయి. సో దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో అతనిపై ఒత్తిడి పెంచుతూ వచ్చారో. ఇంత అయితే ఒకవైపు ప్రతిపక్షాలతో పాటు సాధారణ ఇతరత్ర సామాజిక సంఘాలు కూడా అన్ని కూడా అతను రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సో ఇప్పటికి కూడా అతను రాజీనామా చేయలేదు. కానీ ఒక దశలో ఇప్పటికే మోడీ అమిత్ షా కొంత అతను గైడ్ చేశారు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది కాబట్టి సో
ఖచ్చితంగా తప్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ వైపు కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి మంత్రివర్గం దాదాపుగా తొలగిస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. మరికొంతమందిని స్వతహాగానే వాళ్ళే మంత్రి పదవులకు రాజీనామా చేసి పార్టీ కోసం వారి సేవలు వినియోగించుకున్నారని చర్చ జరుగుతుంది. సో రాబోయే 2-3 రోజులు కూడా మరొక 2-3 మంత్రులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది తమ మంత్రి పదవులకు అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. సో అట్లా మొత్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్లో అత్యంత కీలకమైనది ఒకటి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ మంత్రి శాఖ మారుస్తారని చెప్పేసి, అదే సందర్భంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ ను కేంద్ర కేబినెట్ లో తీసుకుంటారని ఒక ప్రచారం. దీంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెడతారు. దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి కేబినెట్ విస్తరణలో అత్యంత కీలక పాత్ర ఉండబోతోంది. కీలకంగా కొంతమందికి అవకాశం దక్కుతుందని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. ఇక బీహార్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి రాజీనామా చేశారు కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో అతనికి నితీష్ కుమార్ కు కీలకమైన పదవి కట్టబెడతారని తెలుస్తోంది. సో దీనికి తోడు కొన్ని మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖల్లో మార్పులు చేర్పులు కొంతవరకు మారుస్తారని చెప్పి చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి రాబోయే ఈ వారం రోజుల్లో ఈ మొత్తం మంత్రివర్గ మార్పు చేర్పులకు సంబంధించి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. స్పందన అంటే ఫైనల్ గా దీనిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికైతే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం లేదా సోమవారము, ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే ఆదివారం లేదా సోమవారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ మార్పులకు చేర్పులకు అవకాశం ఉంది. సో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇద్దరు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సమయం కోరినట్టుగా తెలుస్తోంది. సో అందుబాటులో సోమవారం మీరు అందుబాటులో ఉంటే ఆ రోజు ఆది సోమవారం 2 రోజుల్లో అందుబాటులో ఉంటే మేము కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాము. సో మార్పుల చేర్పులకు సంబంధించి కొంత ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి. సో ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సోమవారం సంబంధించి దీంట్లో కీలకంగా ఒక ప్రకటన వెలువడి ఉంది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ప్రధాని కార్యాలయం సంబంధించి ఇప్పటికే అధికారికంగా ఒక ప్రకటన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదు కాబట్టి ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా సో రాబోయే రేపు ఎల్లుండికి సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన విడుదలవుతుందో వేచి చూడాలి. ఇదే సందర్భంలో ఎవరికైతే మంత్రివర్గంలో అవకాశం ఇస్తారో వారికి సమాచారం ఇవ్వడం, మరో సందర్భంలో అదే సమయంలో ఎవరైతే మంత్రివర్గం తప్పించాలనుకుంటున్నారో వారికి కూడా కొంత గైడ్ చేసే అవకాశం ఉంటుంది, మీరే రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పేసి. సో మొత్తంగా రాబోయే 2-3 రోజులు మాత్రం అత్యంత కీలకంగా మారబోతున్నాయి. కేవలం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా కొంతమంది మంత్రి పదవిని తప్పించడం, మరికొంతమందికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరినటువంటి రాఘవ్ చద్దా కూడా మంత్రి పదవి దాదాపు ఖరారైనట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో కేవలం యువ ఎంపీలకు ఈసారి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మొత్తం కూడా యంగ్ మినిస్ట్రీకి అవకాశం ఇస్తారని చెప్పి చర్చ జరుగుతుంది. సో ఎందుకంటే సీనియర్లను పార్టీ కోసం వాడుకోవడం, యువ ఎంపీలను మంత్రులుగా చేసి వారి సేవలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ పార్టీ ఆందోళన చేస్తోంది కదా, మరి ఇప్పుడు ధర్మేంద్రను తొలగిస్తే ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది? అంటే కాక్రోచ్ జనతా పార్టీతో పాటుగా అనేక సంఘ ప్రతిపక్షాలు, కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు కూడా, ప్రతిపక్షాలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మొదటి నుంచి కూడా పరీక్ష పత్రం ఏదైతే పరీక్ష పత్రం ఎప్పుడైతే లీక్ అయిందని తెలిసిందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. సో మధ్యలో కాక్రోచ్ పార్టీ ఎప్పుడైతే నీట్ పరీక్ష పత్రం లీక్ అయిన తర్వాత సో ఒక సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడం, ఆ తర్వాత డిమాండ్లు, ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ కూడా ఒక రకంగా వాళ్ళు దిగుతున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి యువత, జెన్జీ బ్యాచ్ కావచ్చు, యువతతో కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆయా రాష్ట్రాలు అత్యంత కీలకంగా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు, ఎక్కడైతే యువత కావచ్చు సోషల్ మీడియా ఎక్కువ యూసేజ్ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ వాడతారో అక్కడ అట్లాంటి పట్టణాలను టార్గెట్ గా చేసుకొని, నగరాలను టార్గెట్ గా చేసుకొని సిజేపీ పార్టీ అక్కడ ధర్నాలు నిర్వహిస్తోంది. వాళ్ళ డిమాండ్ కూడా అది ఉంది. సో రకంగా ఇప్పుడు కేంద్రం కూడా మొత్తం ఒకవైపు ఒత్తిడి పెరుగుతుండటంతో అల్టిమేట్ గా ఇప్పుడు ఒక ధర్మేంద్ర ప్రధాన్ అనేది కాకుండా మొత్తం ఎంటైర్ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల పేరుతో ఇదే సరైన అవకాశంగా భావించి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో అల్టిమేట్ గా చూడాలి రాబోయే 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ప్రచారం జరుగుతుందో కేంద్ర మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులు నిజంగానే మోడీ, అమిత్ షా ఏం చేయబోతున్నారు, ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఎవరిని పక్కన పెడతారు, సో నెక్స్ట్ ఎన్నికలకు ఒక టీంను సిద్ధం చేస్తున్నారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థాంక్యూ రాధాకృష్ణ.